కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ రాడిసన్లో జరిగినటువంటి చిన్న సైజు రైడింగ్లో ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చాలామంది దొరకడం జరిగింది. వాళ్ళలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారు. అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా బాగా పేరున్నటువంటి కుషితా కల్లపు చెల్లెలు లిషితా గణేష్ ఉన్నారు. అయితే వీళ్ళందరికంటే టాప్ బ్రాస్లో ఉన్నటువంటి అబ్బాస్ అనే వ్యక్తి A1 వ్యక్తిగా నిలిచినటువంటి తరుణంలో అతన్ని పోలీసులు ఇంట్రాగేట్ చేసినప్పుడు రకరకాల విషయాలు మనకి బయటపడినటువంటి సందర్భం ఉంది. ఏమనంటే అసలు వీళ్ళు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఆ తర్వాత మీడియాలో విపరీతమైనటువంటి కథనాలు రావటం కానీ, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో డైరెక్టర్ క్రిష్ని వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, కానీ డైరెక్టర్ క్రిష్ తప్పించుకుని అబ్స్కాండ్ అయ్యి ముంబైలో ఉన్నారు అనేటువంటి వార్తలు రావటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇస్తూ కుషితా కల్లపు తన చెల్లెలు కనిపించట్లేదు, లిషి గణేష్ కనిపించట్లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, మిస్సింగ్ కేసుకి ఫైల్ చేశారు. సో పోలీసులు నిన్న వీళ్ళింటికి వెళ్ళి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు. ఆమె ఉంటే ఇంట్రాగేషన్కి మీరు రావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీరు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నారు అనే దాని మీద అని వీళ్ళే పోలీసులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ గురించి ఆవిడతో ఆమెని రమ్మని అడగడానికి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆవిడ లేకపోయేసరికి నోటీసులు అక్కడ అంటించేసి వచ్చేసారు. సో రివర్స్లో కుషిత ఇప్పుడు వెళ్ళి తన చెల్లెలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడం అనేది ఒక డ్రామా లాగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పిలుస్తారని కాబట్టి ఆమె కనిపించకుండా పారిపోయారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. లేదు నిజంగా ఆమె మిస్ అయితే డెఫినెట్లీ వెతకాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అయితే ఆమె నిజంగా మిస్ అయ్యారా, అబ్స్కాండ్ అయ్యారా అనేది కనిపెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు పోలీసుల మీద పడింది. సో ఎట్లా అయితే క్రిష్ కనిపించట్లేదు అంటే అబ్స్కాండ్ అయ్యారో, క్రిష్ కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రేపు అంటే మార్చి 1వ తారీఖున ఆయన ఇన్వెస్టిగేషన్ రావాలి ఈ కేసులో. A6గా ఉన్నట్టున్నారు, A8గా ఈ లిషితా గణేష్ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఇన్వెస్టిగేషన్ రావాల్సి, వీళ్ళు కాకుండా నీల్, శ్వేత అని కూడా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్కి రావాల్సి ఉంది. ఈ అబ్బాస్ అనే వ్యక్తి ఎవరైతే దొరికాడో అతను రకరకాల విషయాలు బయటపెట్టాడు. వీళ్ళు కొకేన్ తీసుకున్నారని, తనే డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటానని వేరే వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు. ఇట్లాంటి అనేక అంశాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో కుషిత ఇంత హడావిడిగా వచ్చి మిస్సింగ్ కేసు పెట్టడానికి చాలామంది ఆమెను వ్యతిరేకించేవారు. ఇట్లా డ్రగ్స్ తీసుకుంటున్న విషయంలో ఆమె మీద చాలా సీరియస్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ కూడా ఈమె ఎందుకు ఇట్లా డ్రామాలు ఆడుతుంది, నిజాలు ఒప్పుకుంటే సరిపోతుంది కదా పోలీసుల దగ్గర, లేనిపోని తలకి నొప్పులు ఎందుకు తెచ్చుకుంటున్నారు వీళ్ళకి అని చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశం మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.